ప్రతాప్ ఎకో సైన్స్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీకు ఇనుపరాతి గట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది హన్మకొండ జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఇనుపరాతి గట్ల పక్క నుంచి వేలేరు మండలంలో ఉన్న నరహరి తాండా పక్కకి ఉన్న ఒక నల్లగుట్ట మీదకి వెళ్తున్నా. చూడండి ఈ వీడియోని. మిత్రులారా చూడండి, ఇక్కడ ఇనుపరాతి గట్లు అడవి ముందట మనకి ఒక చెట్టు కనిపిస్తుంది. చూడండి, దీని ఆకులు సేమ్ వరి జాతికి సంబంధించిన చెట్టు లాగా ఉంది. దీని పువ్వులు కూడా చూడండి, ఫ్లవర్ చాలా రెడ్గా ఉంది, మధ్యలో చుట్టుపక్కల తెల్లగా ఉన్నది. ఈ ఫ్లవర్ పేరు బుధరేణి ఫ్లవర్ అని అంటారు. దీనికి కాయలు కూడా కాస్తాయి. మళ్ళీ గుట్ట దిక్కు నా ప్రయాణం మొదలైంది. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక గుట్ట కనిపిస్తుంది కదా, ఇది ఇనుపరాతి గట్లు అన్నమాట. దీన్ని స్థానికులు ఇనుపరాతి గట్లు అని పిలుస్తారు. అయితే ఈ ఇనుపరాతి గట్లు చుట్టూ మనకి 4 మండలాలు కనిపిస్తాయి. ఒకటి ఎల్కతుర్తి మండలం, ఇంకొకటి భీమదేవరపల్లి మండలం, ఇంకొకటి వేలేరు మండలం, ఇంకొకటి ధర్మసాగర్ మండలం. ఈ గుట్టల చుట్టూ 4 మండలాలు సరిహద్దుల్ని పంచుకుంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎర్రబెల్లి మరియు నరహరి తాండా గ్రామాల మధ్యలో ఉన్న ఈ ఇనుపరాతి గట్లు అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ ఇనుపరాతి గట్లకి ఎదురుగానే ఇక్కడ మనకి ఒక బోడగుట్ట కనిపిస్తుంది. ఈ బోడగుట్ట మీద నాటి పెద్దరాతి యుగానికి సంబంధించిన ఏవైనా ఆది మానవుల డాల్మెంట్ సమాధులు ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. నాతో పైకి రండి. మిత్రులారా, ఇప్పుడు మనం గుట్టని 90% ఎక్కినాం. ఇక్కడ మనకి 90% ఎక్కినాం కదా, ఇక్కడ మనకి పెద్దరాతి యుగానికి సంబంధించిన ఒక డాల్మెంట్ సమాధి కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక డాల్మెంట్ సమాధి. ఈ డాల్మెంట్ సమాధులు ఏంటంటే ఇది ఒక క్యాప్ స్టోన్ అన్నమాట. ఈ క్యాప్ స్టోన్ కింద ఇట్లా మనకి రాళ్ళని పేరుస్తారు. పేర్చినాక దీని కింద ఒక నాటి ఆది మానవుల అస్థికలు ఒక కుండలో పెట్టి దీని కింద పెట్టి చుట్టూ రాళ్ళు పెడతారన్నమాట. మిత్రులారా చూడండి, ఇది బృహత్ శిలాయుగానికి సంబంధించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నేను ఇంకా మరికొన్ని డాల్మెంట్ సమాధుల కోసం అన్వేషిస్తున్నా. మొత్తం పై భాగానికి వచ్చినాం. ఇక్కడ మనకి నవీన శిలాయుగం, నవీన అంటే కొత్త, అంటే ఈ నవీన శిలాయుగాన్ని కొత్త రాతి యుగం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో నియోలిథిక్ స్టోనేజ్ లేదా న్యూ స్టోనేజ్ అని పిలుస్తారు. అయితే ఈ నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఏం చేస్తాడంటే తన రాతి గొడ్డలని అంటే పదును చేసుకున్నాడు అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇవి గ్రూవ్స్ అన్నమాట. వీటిని తెలుగులో నూరుడు గుంతలు అంటారు. ఈ నూరుడు గుంతలు ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. 1 2 3 ఇక్కడ కూడా ఒకటి ఉంది. మిత్రులారా, ఇక్కడ మనకి మరికొన్ని 2 నూరుడు గుంతలు చాలా పెద్ద సంఖ్యలో, చాలా లోతుగా, చాలా డెప్త్గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే ఇవి చాలా డెప్త్గా ఉన్నాయి కాబట్టి ఈ నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఎక్కువ ఇక్కడ జీవనం కొనసాగించిండు. అయితే మిత్రులారా, ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలి. పాత రాతి యుగంలో రాతి గొడ్డళ్ళు అంత నునుపుగా ఉండేటి కాదు, మొత్తం షార్ప్గా ఉండేది. రఫ్గా ఉండేది. కానీ నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఆది మానవుడు తనకి ఉన్న నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకొని రాతి గొడ్డలని షార్ప్గా చేసుకొని చెట్లని నరకడం మొదలుపెట్టిండు. నేను నవీన శిలాయుగపు ఆది మానవుడిని. నేను ఈ నూరుడు గుంతల్లో రాతి గొడ్డళ్లను పదును పెట్టుకున్నాను. చూడండి, ఇవే ఆ నూరుడు గుంతలు. ఇగో ఇట్లనే పదును పెట్టుకుంటే ఈ నూరుడు గుంతలు ఏర్పడ్డాయి. మనకి ఇక్కడ ఒక వాటర్ పూల్ కనిపిస్తోంది. ఇక్కడ ఈ పూల్ సమీపంలో మనకి ఇక్కడ ఒక గ్రైండర్ ఉంది. చూడండి, ఇది గ్రైండర్ అన్నమాట. దిస్ ఈస్ ఏన్షియంట్ గ్రైండర్. అయితే దీన్ని ఏం చేసేటోళ్ళంటే ఇక్కడ వాటర్ని ఇందులో పోసి తమ ధాన్యాన్ని దంచుకొని వాడుకునేటోళ్ళు అన్నమాట. దిస్ ఈస్ గ్రైండర్. అయితే మనకి ఇక్కడ సమీపంలో ఇక్కడ కూడా మనకి వాటర్ పూల్ కనిపిస్తుంది. ఈ వాటర్ పూల్ సమీపంలో మనకి 1 2 3 4 అయితే ఇవి మాత్రం అట్లాంటి గ్రూవ్స్ కాదు, ఇవి ఓవల్ షేప్ గ్రూవ్స్ అన్నమాట. ఇవి పెద్ద రాతి గొడ్డలు కాకుండా చాలా ఆయుధాలు ఇందులో నూరుకునేటోళ్ళు. మిత్రులారా, ఇక్కడ మనకి తీతువమ్మ పక్షులు కనిపిస్తున్నాయి. ఈ తీతువమ్మ పక్షుల్ని ఇంగ్లీష్లో ల్యాప్ వింగ్ పక్షులని పిలుస్తారు. ఇక్కడ మీకు తీతువమ్మ పెట్టిన గుడ్లు కొన్ని ఉన్నాయి.
అయితే తీతు పక్షులకి సంబంధించిన ఒక మూఢనమ్మకం గురించి మీకు చెప్తాను. ఈ తీతు అమ్మ పక్షి అరిస్తే అరిష్టం అని చాలామంది భావిస్తారు. ఈ తీతు అమ్మ పక్షులు చాలా డేంజరస్ పక్షులను కూడా చాలామంది విశ్వసిస్తారు. అయితే డేంజరస్ అనేది తీతు అమ్మ కాదు, మనుషులే చాలా డేంజరస్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ తీతు అమ్మ పక్షులను కూడా వేటాడి తింటున్నారు. అయితే ఒక మూఢనమ్మకం ఏంటంటే తీతు అమ్మ పక్షుల వల్ల మనిషికి డేంజరస్ కాదు, మనుషుల వల్లనే తీతు అమ్మ పక్షులకి డేంజరస్ అన్నమాట.